హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2 mm 5 mm సిల్వర్ కట్ బీడ్స్, జర్కన్ రింగ్ అండ్ స్టోన్, 4 mm సిల్వర్ చమ్కీ, సిల్క్ థ్రెడ్ నార్మల్ నీడిల్ నెంబర్ 1, 3 mm బంచ్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 3 mm బంచ్ బీడ్, ఒక 5 mm సిల్వర్ కట్ బీడ్స్ని జిగ్జాగ్ షేప్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ 3 mm చమ్కీ దగ్గర జర్కన్ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత టాప్ సైడ్ 2 mm కట్ బీడ్స్, ఒక 4 mm జంకీని ఫస్ట్ మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ రైట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. కానీ స్ట్రేట్ లైన్స్ లాగే స్టిచ్ చేసుకోవాలి, వీ షేప్లా కాకుండా. లెఫ్ట్ రైట్ స్టిచ్ చేసేవి స్ట్రేట్గానే స్టిచ్ చేసేసుకోవాలి. 3 కట్ బీడ్స్, ఒక 4 mm చమ్కీ 3 టైమ్స్. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో 3 mm బంచ్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నిడిల్ నెంబర్ 1 సిల్క్ థ్రెడ్ 7 లైన్స్ తీసుకున్నాను. నిడిల్లో పెడితే 14 లైన్స్ అయింది. మనం ముందుగా స్టిచ్ చేసుకున్న జిగ్జాగ్ షేప్కి మిడిల్లో వచ్చేటట్టు రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి.
ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత జర్కన్ రింగ్‌లో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్‌ని స్టిక్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనము జరీ థ్రెడ్‌తో 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోయి మొత్తం మనం నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకున్నామనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.